18:22 జీవమరణంలో నాలిక వశం అంట. ఏంటంటే ఎవరి వశం అంట? జీవము మరణము నాలిక వశం అంట. మనం ఏం చేయాలి? జాగ్రత్త మాటలు. అయ్యా ఈరోజు నీ పిల్లలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆడ ఎంత పరిమాణం పరిమాణం కూడా అనుకో, ఆడ పరిమాణం ఆడు ఎంత ఎలాంటోడైనా సరే, బాబు నాయన నువ్వు బాగుపడతావు నాయన, ఆడు ఎలాంటోడైనా సరే నువ్వు బాగుపడతావు నాయన, నువ్వు ఆశీర్వదించబడతావరా, నువ్వు దీవించబడతావరా, నువ్వు వర్ధిల్తావరా నాయన అని మనం పలకాలి. తల్లిదండ్రులతో పిల్లలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఈరోజు ఒక తల్లి పాపం నేను సచిన బాగుంది రావచ్చు అంటున్నాను. ఏమంటది? నేను సచిన బాగుంది ఏదైనా రావచ్చు. ఈ పిల్లోడో పిల్ల లేకపోతే మనవడో మనవరాలో అదే మాట మళ్ళీ మాట్లాడతారు. ఆడు పాపం ఉంటాడు, నేను సచిన బాగున్నాను, ఆడికి ఏం తెలియకపోయినా ఆడేదో మాట్లాడతాడు. అంటే ఈ శాపాన్ని నువ్వు పలుకోవడమే కాదు కానీ నీ తర్వాత తరాలు కూడా అంటించేస్తాం. నోరు అతి జాగ్రత్తగా ఉండి కొనసాగాలి. ఇది ఎలా పోతాయి? ఆడ ముందు ఆ తల్లిలో ఆడ మామ మాట్లాడడం చూసి ఈ తల్లిగారు పలుకుతుంది, ఈ తల్లి పలుకుతున్న మాటలు ఈ పిల్లలు పలుకుతారు. ఈ పిల్లలతో అయిపోతుంది కదా, తర్వాత తరాలు కూడా ఇది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఆత్మీయుడిగా వింటే దీన్ని ప్రార్థన చేయాలి. ఇంట్లో ఎలాంటి జరుగుతుందంటే శపించబడి యాత్ర సాగుతున్నట్టే ఆత్మీయాత్ర ప్రార్థన చేయాలి. ప్రభువా ఊరందరి గురించి ప్రార్థన ఆపడం, ఇంటి గురించి ప్రార్థన చేసుకోవడం. ఎవరి గురించి? ఇంటి గురించి ప్రార్థన చేసి ఇంట్లో శాంతి లేకపోతే దావీదు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించో దాన్ని కట్టువాని ప్రయాస వ్యర్థమే. ఆయన ముందు అడగ శాంతిని అనుగ్రహించిన ఆయన నా గృహంలో సమాధానం అనుగ్రహించు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నెమ్మదిని అనుగ్రహించు ప్రభా. ఈ శాపకరమైన వస్తువు ఎదురే కొనసాగుతుంది అనుకోండి, ఇంట్లో దాన్ని నెమ్మది ప్రభా, దాన్ని దర్శించయ్యా, దాన్ని మార్చునాయన, దాన్ని మార్చునాయన అని ప్రార్థిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో మాట్లాడుతుంది. మళ్ళా చెప్తున్నాను, నీ నోరుతో నువ్వు శాపాలు పలుకోవద్దు, నీ నోరుతో నీ పిల్లలకి శాపాలు పలకొద్దు, నీ నోరుతో నీ శత్రువులైనా సరే విడిచిపెట్టి శాపం పలకదు. ఎందువల్లంటే ఒకవేళ జరుగుతుంది.